హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు నుండి శ్రీమద్ రామాయణం ప్రవాహిని వ్యాఖ్య కాశీభట్ల సత్యనారాయణ గారు రాసిన పుస్తకం బాలకాండ నుండి యుద్ధకాండ వరకు ఇది చెప్పడం జరుగుతోంది. ఇది మీరందరూ తప్పకుండా వినవలసిన కావ్య రచన. అంచేత నేను నాకు తోచినంతగా జాగ్రత్తగా దాన్ని చదివి మీకు వినిపించాలని అనుకుంటున్నాను. అందరికీ చదివే అవకాశం ఉండదు కదా, దానికోసం. అవకాశం అంటే సమయం అన్న ఉద్దేశం, అంతకన్నా వేరేం కాదు. ఒక రోజున వాల్మీకి మహర్షి మధ్యాహ్నికాన్ని పూర్తి చేసుకుని తామసా తీరం నుండి వస్తున్నారు. స్వాధ్యాయంలో ఉన్నారు. రుక్కుగానం మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. అనుసరిస్తున్న శిష్యులు అందుకుంటున్నారు. మార్గమంతా వేదగాన ప్రతిధ్వనిలా కోకిల గానం. మహర్షి నడక ఆగిపోయింది. శృతికి స్వరం తప్పినట్లయింది. వేదం నుండి విడివడిన స్వరంలా ఒక చెట్టు మూల ఒక ఆవిడ వనదేవతకు దుఃఖమేమిటా అని మహర్షిగా ఆశ్చర్యం వేసింది. చెమ్మగిల్లిన కంటిని ఒత్తుకుంటున్న ఆమెను చూసి ఎవరమ్మా అన్నారు. ఆమె 2 చేతులు జోడించి సీత. సీత అంటే శ్రీరాముడు. అవునండి. దశరథపుత్రుడు. అవునండి. కౌసల్యానందవర్ధనుడు. ఇప్పుడు కాదేమోనండి. ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావు? విహారానికి వచ్చారా? కాదండి, పరిత్యజించబడ్డాను. లంకావాస అపవాదుకు గురి అయి ఇక్కడ వదిలివేయబడ్డాను. తల్లి నువ్వు? అవునండి, పూర్ణ గర్భను. కాదు తల్లి, కఠోర గర్భవు. మహర్షి ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయి తాను చిత్రకూటంలో ఆశ్రమ నిర్మాణం చేసుకుని ఉన్న రోజులు, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనవాసం చేస్తున్న రోజులు, తన ఆతిథ్యంలో ఉంచుకుని ఆనందించిన రోజులు, తండ్రిని సత్యవాక్ పరిపాలకుణ్ణి చేయడానికి వచ్చినవాడు, పినతల్లి ఆకాంక్ష మేరకు రాజ్యభోగాన్ని తమ్మునికి అందించి తృప్తిపడ్డవాడు, భర్తే సర్వస్వమనుకుని పుట్టినింటిని మెట్టినింటిని భోగభావనను వదిలివచ్చిన సహధర్మచారిణికి అవలంబమైనవాడు, స్వసుఖం కంటే సోదర సేవ ముఖ్యమని భావించిన విజితేంద్రుడు తమ్ముడు, లక్ష్మణుణ్ణి కటాక్షించినవాడు, లోకంలో కాదు ఈ సృష్టిలోనే ఈ కలయిక అపూర్వం అనిపించినవాడు, ఆ ఆనందాన్ని 1 మాసం అనుభవిస్తూ ఆతిథ్యాన్నిచ్చినవాడను తాను. మహర్షి మౌనంలోంచి బయటకు వచ్చారు. తల్లి లే, నేను నీ తండ్రి జనకు